నమస్తే, వెల్కమ్ టు వైకే లక్ష్యం. 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి? ఇంటర్ తర్వాత ఎన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్కి మంచి భవిష్యత్తు ఉంది? ఏ ప్రొఫెషనల్ కోర్స్ మంచిది? అసలు ఏ కోర్సు చదివితే కెరియర్ బాగుంటుంది? వెంటనే ఉద్యోగం వచ్చే కోర్స్ ఏది? ప్రతి విద్యార్థి మెదడులో ఇలాంటి సందేహాలు ఎన్నో. అలాంటి అనుమానాలు తీర్చడానికి వైకే టీవీ లక్ష్యం ప్రోగ్రాం నిర్వహిస్తోంది. విద్యార్థులకి గుంపులో గోవింద తీరు అనేది సరికాదు. ఫ్రెండ్స్ చెప్పారనో అందరూ ఆ కోర్సులో చేరుతున్నారనో ఓ నిర్ణయానికి రాకూడదు. ఇలాంటివేవీ మీకు సరైనవి కాకపోవచ్చు. వీటి ఎంపికలో మీ ముద్ర లేకపోవటమే అందుకు కారణం. మీ మార్గం మహోన్నతం కావాలంటే సరైన నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఇక మీ బలాలు బలహీనతలు గురించి మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. దానిని మీరే రివ్యూ చేసుకోవాలి. కానీ ఒక్కోసారి ఎక్కడో పొరపాటు జరగవచ్చు. అలాంటి వాటిని తావీవేయకుండా గైడెన్స్ ఇచ్చే లక్ష్యంతో రూపొందించింది వైకే టీవీ లక్ష్యం కార్యక్రమం. కోర్సులు, కెరియర్లపై అవగాహన పెంచి మీ లక్ష్యానికి చేరువ చేసేందుకు ఉద్దేశించింది వైకే టీవీ లక్ష్యం కార్యక్రమం. సో మరి ఇవాల్టి లక్ష్యం కార్యక్రమంలో గైడెన్స్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, లైఫ్ స్కిల్ ఎబిలిటీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ గురించి ఎంతో అవగాహన ఉన్న హైదరాబాద్కు చెందిన శ్రీధర్ రేమిళ్ల గారు వైకే టీవీ లక్ష్యం కార్యక్రమంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. కెరియర్ గైడెన్స్ విషయంలో శ్రీధర్ రేమిళ్ల గారికి 27 ఏళ్ల అనుభవం ఉంది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేశారు. కెరియర్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శ్రీధర్ రేమిళ్ల గారు లక్ష్యం ప్రోగ్రాంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు. మరి సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ వెల్కమ్ టు టుడేస్ లక్ష్యం ప్రోగ్రామ్. సార్ మనం మొన్న కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. సో మరి కెరియర్ మనం పిక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఏఐ భూమ్ అనేది విపరీతంగా వచ్చేసింది. అంటే ఫ్యూచర్లో మనకు ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవు అని భయం ఒకటి ఇప్పటి జనరేషన్లో క్రియేట్ అవుతుంది అని చెప్పొచ్చు. అసలు ఏంటి సార్, అసలు ఏంటి, దీనికి సంబంధించి ఎటువంటి వాళ్ళు ఏ కోర్సులు తీసుకోవాలి దీన్ని అధిగమించాలంటే ఒకసారి అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నానండి, ఏఐ అనేది సడన్గా ఇలాంటి ఒక వేవ్ లాగా వచ్చేసింది అనమాట. యూజువలీ ప్రతి 10-12 ఇయర్స్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. సో ఏఐ అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. యాక్చువల్లీ మీకు కొన్ని వేల ఉద్యోగాలు అది ఇచ్చేస్తుంది ఏఐలో. అంటే ఇంకా పూర్తిగా అది ఇవాల్వ్ అవ్వలేదు. ఏఐ ఇవాల్వ్ అయిన తర్వాత మనకు అసలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పటికంటే చాలా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని అని అంచనా. ఎనీ రీసెర్చ్ కానీ ఎనీ సర్వేస్ కానీ చెప్పేవి అవే. కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది అంటే అప్పుడు 2000లో Y2K టెక్నాలజీ వచ్చింది. ప్రతి వాళ్ళు Y2Kకి వెళ్ళారంటే ఒక 10 ఏళ్ళు ఉంది. అంటే మొన్నటి వరకు 20-24 వరకు అదే ఉండింది. ఇప్పుడు ఆ టెక్నాలజీకి మనం అడాప్ట్ అయ్యి ప్రతి రంగంలో కూడా ఆ పర్టికులర్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తే కనుక ఎలాంటి జాబ్ ప్రాబ్లం లేదు. ఎవరూ దాని గురించి ఆలోచించక్కర్లేదు. అదే నా జాబ్ పోతుందా అని. వాళ్ళు ఎందులో అయినా ఉండనివ్వండి, అటు కామర్స్ కానీ, ఇటు ఇంజనీరింగ్ కానీ, నాన్ ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, ఎక్కడ కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉంటుంది. అందరూ ఎఫర్ట్ పెట్టి ఆ కొత్త ఏఐ టెక్నాలజీ నేర్చుకుని వాళ్ళ స్పేసెస్లో వాళ్ళ రంగాల్లో అండ్ దే విల్ బీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే ఇప్పుడు నాన్ ఇంజనీరింగ్ ఎవరికైనా కూడా ఏఐ అనేది అది చేయడానికి స్కోప్ ఉంటుందా సార్? లేదంటే ఒక టెక్నికల్ స్టూడెంట్స్కి వీళ్ళకే స్కోప్ ఉంటుందా? అలా ఏం లేదండి. ఏఐ ప్రతి వాళ్ళు చేయొచ్చు. ప్రతి స్పేస్లో ఉంది. అంటే ప్రతి ఫ్యాకల్టీ అంటాం మనం, లేకపోతే కామర్స్లో ఉంది, ఆర్ట్స్లో ఉంది, మీడియాలో ఉంది, మ్యూజిక్లో ఉంది, తర్వాత డాన్స్లో ఉంది. ప్రతి దాంట్లో మీకు ఏఐ అనేది ఉంది. ఏఐ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. కానీ ఏంటంటే అది ఒక డేటాని కన్సాలిడేట్ చేసి మనకి ఒక అవుట్పుట్ అది ఇస్తుందన్నమాట. దానికి రకరకాల టూల్స్ ఉంటాయి. సో అది ఏం చేస్తుంది, ప్రతిసారి ఒక ట్రాన్సాక్షనల్ జాబ్స్ ఏమైతే మనం రొటీన్ జాబ్స్ చేస్తాం కదా, దానికి ఈ ఏఐ టూల్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అటు ఇంజనీరింగ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఇటు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అవి యూజ్ చేయొచ్చు. రైట్. మనకి ఏ కోర్స్ చేసినా ఎటువంటి సబ్జెక్ట్లో ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చూస్ చేసుకోవడానికి మార్క్స్ అనేవి ఎంతవరకు కొలమానం సార్? అంటే మార్క్స్ ఇంపార్టెంట్ అని ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ గురించే ఎగ్జామ్స్ రాస్తాము. కానీ ఫ్యూచర్లో అవి పనికి రావట్లేదు. దీన్ని ఎలా సార్ అధిగమించాలి? మెయిన్ ఏది పిల్లలు దేనిపైన డెవలప్ చేసుకోవడం పైన వారి దృష్టి పెట్టాలి? ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే కనుక మార్క్స్ ఏంటంటే అది ఒక మెరిట్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలి అంటే ఇన్ని మార్కులు రావాలి నాకు, అంతే. దీనికంటే ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది ఎడ్యుకేషనల్ రీసెర్చర్స్ కానీ ఒక రీసెర్చ్ చేసి ఎన్సీఆర్టీ వాళ్ళు రకరకాల మంది చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ లైక్ 15-20% మనకు ఆ మెరిట్, చదువు, మార్కులు ఇవి చేస్తే అంటే ఉపయోగపడతాయి. మిగతా 85% ఆర్ 80% లైఫ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సోషల్ స్కిల్స్ కానీ, ఇమోషనల్ స్కిల్స్ కానీ ఇవి హెల్ప్ చేస్తాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే
స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ టెక్నాలజీ అయినా రానివ్వండి, ఏవైనా రానివ్వండి, ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడే స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ స్కిల్ని మనము వచ్చే టెక్నాలజీకి ఎంత బాగా యూస్ చేస్తాము అన్నది మెయిన్. అక్కడ మీకు మార్క్స్ లేవు కదా. అదేంటంటే మార్క్స్ అదేంటంటే జస్ట్ బేసిక్ మెరిట్ని తీసుకురావడానికి. ఇప్పుడు మీరు డిగ్రీ నుంచి పీజీకి వెళ్ళాలంటే ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఒక ఎంట్రన్స్ రాయాలంటే ఇంత పర్సంటేజ్ మార్క్స్ దానికే. ఈ రోజుల్లో నాకు తెలిసి ప్రతి ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళండి, వాళ్ళు స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నువ్వు ఎంత బాగా మాట్లాడగలుగుతావు, ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతావు, నీకు అసలు సొసైటీలో ఎలా ఉండాలి. సడన్గా మనం ఒక కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళి రకరకాల కల్చర్స్ మధ్యలో ఉంటాం, అసలు నువ్వు ఉండగలుగుతున్నావా లేదా, అవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టెక్నికల్ స్కిల్స్, కొత్త స్కిల్స్ మనం అడాప్ట్ చేసుకుని వెళ్ళటం ఆల్వేస్ బెటర్. సో మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని కాదు, మార్క్స్ కూడా ఇంపార్టెంటే, కానీ అది చాలా తక్కువ శాతం. స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. రైట్ సార్. అంటే ఇప్పుడు పేరెంట్స్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇది వరకు ఒక 20 years బ్యాక్ వరకు, దట్ ఈస్ బట్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, ఎంబీబీఎస్ ఆర్ ఐటీ, దీంట్లోకే ఒక ఆప్షన్, రెండే దారులు కనిపించేవి. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళ పిల్లలకి పలానా కోర్సుని చూస్ చేసుకోవాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు, అది సైన్స్ కానివ్వండి, ఆర్ట్స్ బ్యాచ్ తీసుకుని 10th తర్వాత ఇంటర్లో సైన్స్ తీసుకున్న, ఆర్ట్స్ తీసుకున్న, ఇన్ని రకాలు మనకి అవైలబుల్గానే, ఒకసారి బ్రీఫ్గా వాటి గురించి. తప్పకుండానండి. మనకేంటంటే ఒక నారో మైండ్ సెట్ డెవలప్ చేసేసుకున్నాం. ఏంటంటే ఇంజనీరింగే ఉంది లేదా మెడిసిన్ ఉంది అని. ఇంజనీరింగ్ కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్సే కాదు, ఏఐ వచ్చిన తర్వాత ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే అన్ని ఫీల్డ్స్లో కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉంది. అంటే ప్రతి వాళ్ళు ట్రై చేస్తున్నారు మన జాబ్ని ఎంత ఈజీగా చేసి ఇంకా ఎంత బాగా మనం ఆలోచించవచ్చు అని. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇంజనీరింగ్ కాకుండా, మెడిసిన్ కాకుండా మీకు కామర్స్లో, ఆర్ట్స్లో, తర్వాత ప్యూర్ సైన్సెస్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ కామర్స్లో బీకామ్ చేస్తారు. బీకామ్ చేసిన తర్వాత అందరూ ఏంటి బీకామా అంటారు. బీకామ్ కాదు, బీకామ్ తర్వాత మీరు సిఎఫ్ఏ చేయొచ్చు, ఏసీఎస్ చేయొచ్చు, ఐసీడబ్ల్యూఐ చేయొచ్చు, తర్వాత మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు, రిస్క్ మేనేజర్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవచ్చు, రిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఎనీ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్స్ నెక్స్ట్ ఒక 20-30 years ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. పేరెంట్స్ ఏంటంటే వాటిపైన కూడా దృష్టి, అంటే మన లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఇందులో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళని అందులో ఫుల్ ఎఫర్ట్ పెట్టనండి. 100% ఎఫర్ట్ వాళ్ళు పెట్టిన తర్వాత చాలా స్కోప్ ఉందండి. ఇప్పుడు ఆర్ట్స్ ఉంది. ఇప్పుడు మీకు ఆర్ట్స్లో ఏంటంటే మీకు క్రియేటివ్ ఫీల్డ్స్ లైక్ మీడియా, విఎఫ్ఎక్స్, కంటెంట్ రైటింగ్, తర్వాత స్క్రిప్ట్ రైటర్సు, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మీకు ఎనీ డెవలప్మెంట్ లైక్ ఎనీ కమ్యూనికేషన్ స్కిల్స్లో, మాస్ కమ్యూనికేషన్కి వెళ్ళాలన్నా కూడా, జర్నలిజంకి వెళ్ళాలన్నా కూడా మీరు ఆర్ట్స్ తీసుకోవచ్చు. అండ్ అబవ్ ఆల్ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా కూడా మీరు ఆర్ట్స్ తీసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఇది చూసే పేరెంట్స్ కనుక ఇది చేస్తే ఇందులో కూడా చాలా ఎక్సెల్ అవుతారు, ఈక్వల్గా సంపాదిస్తారు, అంత నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం చూస్తే ఎంబీబీఎస్, ఒకసారి సైన్స్ గురించి వెళ్దాం. ఇప్పుడు ఆర్ట్స్, సైన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఒకసారి సైన్స్లో చూసుకుంటే ఎంబీబీఎస్ అంటే కేవలం ఓన్లీ డైరెక్ట్గా వెళ్ళిపోయి సర్జన్ వెళ్ళి ఆపరేషన్ చేసేయడమే కాదు, అందులో కూడా చాలా మనకి డెంటల్ దగ్గర నుండి చూసుకున్న వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అందులో చెప్పాలి అంటే ఒక ఎక్విప్మెంట్, ఒక ఆపరేషన్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలన్నా అది ఒక ఇంజనీర్ పనే. దాంట్లో కూడా ఒకసారి దానికి సంబంధించి కోర్సెస్ ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయండి. చాలామంది ఏంటంటే మెడిసిన్ అనగానే ఎంబీబీఎస్ అవ్వగానే ఒక స్పెషలైజేషన్ చేసేస్తారు. అది కూడా ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈధర్ ఆడపిల్లలు అయితే కనుక గైనకాలజీ చేస్తారు, మగపిల్లలు అయితే ఏదో సర్జన్ అయ్యి వాళ్ళు హార్ట్, కార్డియల్ ఏదో అలా కాకుండా అందులో కూడా చాలా ఉన్నాయి. మీకు ఆప్థాల్మాలజీస్ ఉన్నాయి, న్యూరో సైన్సెస్ ఉన్నాయి. అంటే దానికి వెళ్ళలేకపోతే ఇప్పుడు ఆర్థోపాడిక్స్ ఉంది, ఎన్నో చేయొచ్చు. అందులో కూడా సూపర్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అవి ప్యూర్ మెడిసిన్ కాకుండా ఇప్పుడు మీరు ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు కదా, ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఏంటి అంటే మీకు బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది. అందులో ఏంటి మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్లస్ మెడికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఎలా తయారు చేయాలి, ఇప్పుడు మనకి ఆపరేషన్ థియేటర్స్లో ఉండే ఆ మెషిన్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళు అవన్నీ ఆ టూల్స్ తయారు చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా, మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. అలా కాకుండా సైకాట్రీ చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా కౌన్సిలింగ్స్ అవసరం వస్తున్నాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని, డిప్రెషన్స్ అని. సో సైకాట్రీకి వెళ్ళొచ్చు, లేదా క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వచ్చు. ఎన్నో ఉన్నాయి, జెనెటిక్స్ ఉంది, బయోమెడికల్ అండ్ బయోటెక్నాలజీ ఉంది. సో ఇలా రకరకాల ఇంజనీరింగ్ కోర్సెస్ వేర్ సైన్స్ని మీకు కాంప్లిమెంట్ చేస్తూ, మెడిసినే కాకుండా మెడిసిన్లో వెళ్ళేది. ఇప్పుడు మీకు బయోకెమిస్ట్రీ ఉంది, ఇంకొకటి ప్యాథాలజీ ఉంది.
ఇలా రకరకాల కోర్సెస్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది. సో ఇన్ని రకాల కోర్సెస్ చేస్తే కూడా మీరు మెడికల్ ఫీల్డ్లోనే ఉంటారు, హాస్పిటల్స్లోనే పనిచేయచ్చు, అదే డాక్టర్స్తో పనిచేయచ్చు, అదే థియేటర్స్లో ఉండొచ్చు. ఇంకా ఇంపార్టెన్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఈ ఆల్టర్నేటివ్ ఫీల్డ్స్ కూడా చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ఇందులో పెడితే కనుక మీకు చాలా ఆల్రౌండ్ వాళ్ళకి బాగుంటుంది, ప్లస్ వేరే ఆల్టర్నేటివ్ దానికి కూడా చాలా స్కోప్ ఉంది అని వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పగలుగుతారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్పెషల్లీ ఒకసారి ఆర్ట్స్లో ఒకసారి మనం చూసుకుంటే ఇందాక మీరు అన్నట్టు మాస్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఆర్ట్ అండ్ మ్యూజిక్ కూడా ఒక పెద్ద యూనివర్సిటీలే ఉన్నాయి ఏకంగా. అంటే మ్యూజిక్ కెరియర్గా చూస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పాటలు పాడతామన్నా కూడా ఏమో చదువు పాడైపోద్ది, మార్క్స్ రావు అని అనుకునే ఇంకా అలాంటి మెంటాలిటీస్ ఉన్నారు. సో వాళ్ళ అవేర్నెస్ కోసం ఒకసారి ఈ రోజుల్లో మ్యూజిక్ అనేది ఒక ప్రొఫెషన్గా చూసుకుంటారు. మీరు చూడండి, చాలామంది ఆర్టిస్టులు ఈ రకరకాల టీవీ షోస్లో వచ్చి వాళ్ళు పైకి వచ్చి అందులో చాలామంది ఇంజనీర్సే ఉన్నారు. మీరు ఇప్పుడు వీళ్ళు కారుణ్య కానీ హేమచంద్ర ఎవరుంటే వాళ్ళంతా టేకింగ్ 2-3 నేమ్స్, వాళ్ళందరూ కూడా బాగా చదువుకుని మ్యూజిక్ని వాళ్ళు ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు. డైరెక్టర్స్ కూడా ఇప్పుడు మీకు త్రివిక్రమ్ వాళ్ళందరూ కూడా టాప్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, అందులో కూడా ఆయన ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అలా చేసి వచ్చారంటే ఇది ఒక ప్యాషన్గా వాళ్ళు చేసుకుని ఓకే అది చదువుకున్నారు. ఇప్పుడు అతను పోలిశెట్టి నవీన్ ఉన్నాడు, అతను NITలో చదివాడు, బట్ సినిమాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి అతను అందులో కూడా పైకి రాగలిగాడు, ఉద్యోగం రాక చదువుకున్నాడు. ప్లస్ సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే చదువు ప్లస్ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లైక్ ఎనీథింగ్, స్పోర్ట్స్లో కానీ మ్యూజిక్ డాన్స్లో ఉంటే కనుక ఏది ఎక్కువ ప్యాషన్గా ఉంటే కనుక ఓవర్ అ టైం వాళ్ళది డెవలప్ చేసుకుంటే వీళ్ళలాగా అందరూ పైకి రావచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ ఇంకొక ఆప్షన్ ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే అండ్ దాని గురించి తక్కువ అవేర్నెస్ ఉంది చాలా మందికి, ఇంకా ఏదో ఒక భయం ఉంది డిఫెన్స్లోకి వెళ్ళటానికి, డిఫెన్స్ స్టడీస్ గురించి. సో పిల్లలకి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైనిక్ స్కూల్ గురించిన అవేర్నెస్ అది కూడా ఒకసారి పిల్లలు. ఇది ఏంటంటే మీకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు 6th క్లాస్ నుంచి సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, కోర్కొండ స్కూల్స్ ఉన్నాయి, ఇలా రకరకాల స్కూల్స్లో వాళ్ళని మనం పెడితే కనుక ఫస్ట్ వాళ్ళు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లోంచి అక్కడ వచ్చి చదువుతారు. ప్రెసిడెంట్ పిల్లల దగ్గర నుంచి ఒక నార్మల్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ దగ్గర వరకు అందరూ చదువుతారు. అప్పుడు ఏంటంటే చైల్డ్కి మొత్తం అంతా ఇలాంటి కల్చర్లు ఉంటాయి మనకి, ఇంత బాగా మనం వాళ్ళని అంటే అందరితో కలిసిపోయి అన్ని రకాల సోషల్ కల్చర్స్కి వాళ్ళు అలవాటు పడిపోతారు. నెంబర్ 1 ప్లస్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ప్రిపేర్ చేస్తారు, ఎందుకంటే అక్కడ మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ మోర్ ఓవర్ స్కిల్స్ బాగా నేర్పిస్తారు. అంతమందిలో ఉంటాం కదా, మనం అన్నీ నేర్చేసుకుంటాం ఆటోమేటిక్గా ట్రెడిషనల్ స్కూల్లో. కాబట్టి అలాంటి స్కూల్స్లో కనుక స్కోప్ ఉంటే పిల్లల్ని అక్కడ జాయిన్ చేయండి. 12th తర్వాత మీకు NDA ఉంది, ఆర్మీ ఉంది, మర్చెంటైజ్ ఉంది, నేవీ ఉంది, ఎన్నో ఉన్నాయి, ఏరోస్పేస్లో ఉన్నాయి. సో కెరియర్స్కి అబండెంట్ అండి. మొన్న నేను రీసెంట్గా చదివిన దాంట్లో మనం అనుకున్నవి కేవలం ఒక 64 ట్రెడిషనల్ కెరియర్స్ ఉన్నాయి, కానీ 265 పైన కెరియర్స్ ఉన్నాయన్నమాట మనం చేయడానికి. ఆప్షన్స్ పిల్లలకి ఈ రోజుల్లో అంటే ప్రతి ఆప్షన్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. అది ఇండియా టుడే రిపోర్ట్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, వాళ్ళు పంపించింది 250 కెరియర్ ఆప్షన్స్. ఆ పేరెంట్స్ తెలియదు. సో ఇప్పుడు మనం అనుకున్నవన్నీ అందులోకి వస్తాయన్నమాట. ఓకే, రైట్. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చూస్తే ఈరోజు కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్లో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడితే ఫైన్స్ వేయడాలు చూస్తున్నాము. అండ్ మదర్ టంగ్ ఒత్తిని తక్కువ చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? పిల్లలకి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో? అసలు నా దృష్టిలో ఏంటంటే మదర్ టంగ్ రాకుండా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఇంగ్లీష్ పిచ్చి పడిపోయి అందరు ప్రతివాడు మా వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనే దృష్టితో ఇంట్లో కూడా ఇంగ్లీష్ అంటే ఇంట్లో కూడా వాళ్ళ మదర్ టంగ్ మాట్లాడటం, మనం తెలుగు మాట్లాడుకుంటాం కాబట్టి ఇంట్లో సపోజ్ మదర్ టంగ్ తెలుగు అయిందనుకోండి, తెలుగు మాట్లాడటం మానేస్తున్నారు వాళ్ళు. పేరెంట్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడేసి ఓకే నువ్వు డాడీ అను, నువ్వు మమ్మీ అను, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇవన్నీ మొదలుపెట్టారు. కానీ అసలు మన భాష పైన వాళ్ళకి పట్టుపోతుంది. స్కూల్స్లో మీరు అన్నట్టు ఫైన్స్ వేసేప్పుడు వాళ్ళు కూడా భయం, ఓహో నేను తెలుగు మాట్లాడితే ప్రాబ్లం అవుతుందో. ఇది పేరెంట్స్ ఇదిగా తీసుకుని యాక్చువల్గా ఐ థింక్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇప్పుడు కొత్తగా ఏదో ఫస్ట్ 5 క్లాసెస్కి 6 క్లాసెస్కి నేటివ్ లాంగ్వేజ్ మ్యాండేట్ ఉండాలి అని పెడుతున్నారు. కాబట్టి అది చాలా అంటే చాలా మంచిదండి. అందులో మీరు నేటివ్ లాంగ్వేజ్ అంటే మీ మదర్ టంగ్లో కనుక మీరు ఫోకస్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటే ఆ స్కిల్ని, అండ్ అది బాగా మాట్లాడగలిగితే మిగతా అన్ని భాషలు వస్తాయి.
ఇంగ్లీష్ ఎలాగో స్కూల్లో నేర్చుకుంటారు. సో పేరెంట్స్కి ఏంటంటే ఒక రిక్వెస్ట్, ఇంట్లో వాళ్ళతో మీ మదర్ టంగ్లోనే మాట్లాడండి, అప్పుడు కానీ వాళ్ళకి అసలు రాదు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏతో స్టార్ట్ చేసాం ఒకసారి దానికి సంబంధించి ఈరోజు ఒక్కసారి ఫైనల్గా విఎఫ్ఎక్స్ గురించి ఒకసారి చెప్పి ఆ కోర్సులో ఎలా ఉంది ఫ్యూచర్ అనేది ఒకసారి చెప్పి. అది ఇప్పుడున్న ట్రెండ్ అండి ఫ్యూచర్. అదేంటంటే ఆ ట్రెండ్ ఇంకొక 10-15 ఇయర్స్ ఈ ఏఐతో బాగా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ కానీ ఇప్పుడు అది అన్నిట్లో యూస్ చేస్తున్నారు కదా, ఎఫెక్ట్స్ కానీ మీడియా ఇది స్పెషల్లీ మీడియా వాళ్ళకి వెళ్ళాలి అని అనుకుని అటు సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందులో చాలా టెక్నిక్స్ వచ్చేస్తాయి, చాలా మెథడ్స్ వచ్చాయి. పెద్ద పెద్ద సినిమాలన్నీ వాటిపైన తీసేస్తున్నారు ఇప్పుడు. సో అదేంటంటే అదే అంటున్నాను నేను, ఆ స్కిల్ కనుక మనం నేర్చుకుంటే స్కై ఈజ్ ది లిమిట్ అండి, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫ్రీలాన్స్ జాబ్స్ ఇందులో చాలా ఎక్కువైపోయాయి. మీరు ఎన్నైనా జాబ్స్ చేయొచ్చు బై లా. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఇలాంటి ఫ్రీలాన్స్ జాబ్స్ కూడా చేసుకోవడానికి మీకు ఆ స్కోప్ ఉంది. కాబట్టి ప్యాషన్ ఇక్కడ చేస్తూ మీరు జనరల్గా చదువుకునే ఉద్యోగాన్ని ప్రొఫెషన్గా అలా చేసుకోవచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, ఫస్ట్ ఈరోజు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ టుడే ఎపిసోడ్ కోసం. అండ్ థ్యాంక్ యూ. ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఎపిసోడ్లో ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి చూసారు కదా, ఈరోజు శ్రీధర్ రేమెళ్ళ గారు ఇంటర్ తర్వాత సైన్స్ తీసుకున్న, ఆర్ట్స్ తీసుకున్న, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇంకొక లక్ష్యం ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.